చరిత్ర చాలా దుర్మార్గమైంది. చరిత్ర రచనంతా చాలా దారుణమైంది. చరిత్ర మీది కాదు, చరిత్ర మాది అని చెప్పేసి ఈరోజు చెంచుల సాక్షిగా అట్టడుగు నుంచి వస్తున్నటువంటి అసలు చరిత్ర నాయకుల్ని కాదు, కిందనున్నటువంటి కార్యకర్తలది చరిత్ర. అక్కడి నుంచి రావాలి. చరిత్రకు సంబంధించి నిజంగా మేము చదువుకున్న పాఠాలన్నీ నెత్తురు మొత్తం మాకిచ్చి రాజ్యమంతా వాళ్ళు తీసుకొని పోతున్నారు. నెత్తురు మాత్రమే మిగిల్చి రాజ్యాలు మాత్రం వాళ్ళు తీసుకుపోతున్నారు. నిజంగా వర్ధిల్లి చెంచుల దగ్గరికి పోవడం, నేను బీసీల దగ్గరికి పోతేనే చాలా కష్టమవుతుంది పరిస్థితి. అంటున్నాను. చెంచుల కాడికి పోవడం అంటే చాలా కష్టమైనటువంటి. అడవికి పోవడం, అడవి అంటే అర్థం వేరే అర్థం. మళ్ళా అడవికి సంబంధించిన అర్థాలు వేరు, మాకు అడవి అంటే మొత్తం చెప్పినటువంటి పాఠాలు వేరు, అడవి చూసి మేము ఉప్పొంగింది వేరు, అడవి చూసి మేము రాసిన కవిత్వం వేరు, అడవి చూసి పుంఖానుగా పోయిన దారులు వేరు. కానీ ఆ తల్లుల మట్టి పాదాల కాడికి పోయి అక్కడ ఉండి అక్కడ నుంచి వచ్చినటువంటి దాన్ని అక్షరాలు చేసి ఇచ్చినటువంటి చరిత్ర మాత్రం నవల రంగంలో నిజంగా సగర్వంగా చెప్పుకోవటానికి ఈరోజు వర్ధిల్లి చాలా గొప్ప కావ్యాన్ని మనకు అందించాడు. చాలా వరకు ఇక్కడ అట్టాడ అప్పలనాయుడు గారు ఆయన ఈరోజు చాలా బాగా 2 ప్రాంతాలకు 3 ప్రాంతాలకు సంబంధించిన విషయాన్ని చెప్పారు. బండి నారాయణ స్వామి అన్న వీళ్ళిద్దరైతే నాకు బాగా ఎంత ఆత్మీయులంటే, గాజువాకలో ఏమయ్యా మీరు తెలంగాణను వ్యతిరేకిస్తుంటా అంటే స్టూడెంట్ లాగా లేచి మీ తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి చప్పట్లు పెట్టినాడు. 2007లో బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పగిలిపోయేలాగా మాట్లాడాడు బండి నారాయణ స్వామి వచ్చి జై తెలంగాణ అని చెప్పి నినదించిపోయినటువంటి వాడు బండి నారాయణ స్వామి. వీళ్ళిద్దరు ఇక్కడికి రావడం, రాయలసీమ అస్తిత్వాన్ని అత్యంత అద్భుతంగా వ్యక్తీకరించినటువంటి బండి నారాయణ స్వామి గారు నిజంగా పెద్ద సాహిత్య అకాడమీలు చాలా పెద్దగా ఉంటాయి. దానికి ఒక పెద్ద పైరవీలు, దానికి వ్యవహారము, దానికి క్యూ, దానికి పెద్ద పనులు, కథా కార్ఖానం, తలవల గుడికటాలు చాలా ఉంటాయి. కానీ నిజంగా నోబెల్ పురస్కారం ఇయ్యదగ్గటువంటి నవలను ఈరోజు మనకు వర్ధిల్లి వెంకటేశ్వర్లు అందించారు. దీన్ని మీ భారతీయ భాషలన్నింటిలోకి తర్జుమా చేస్తే, ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే అత్యంత అద్భుతమైనటువంటి నవలను ఈరోజు అందించాడు. చాలా వరకు తెలుగులో ఇప్పటి వరకు వచ్చినటువంటి చెంచులకు సంబంధించి వచ్చినటువంటి ఆకుపచ్చ దేశం, అట్లాగే గుర్రపు డెక్క, నల్లమల, అడవి బతుకులు, ఈ 4 వచ్చినాయి ఇప్పుడు నవలలు. చెంచుల పైన ప్రత్యేకించి వచ్చినటువంటి నవలలు 4. దీంట్లో ఆకుపచ్చ దేశానికి సంబంధించి చంద్రశేఖరరావు గారు రాసినటువంటి నవల్లో మొత్తం అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు, ఇందాక అల్లమ్మన్న చెప్పినట్టుగా వాళ్ళకి నివాసాలకు సంబంధించిన ఇళ్ళు కట్టడం, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఒక అడవికి వాళ్ళని దూరమైనటువంటి తీరు, వలసపోవడం, దానికి సంబంధించి రాశాడు. గుర్రపు డెక్కలో మాత్రం అక్కడ ఉన్నటువంటి చెంచులలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సలీం రాశాడు. నల్లమలకు సంబంధించి పి చందు గారు రాశారు. అది అక్కడ ఆ చెట్లకు, చెంచులకు, వాళ్ళతోటి కలిసిపోయినటువంటి అన్నలు, తుపాకులు, అక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి నేపథ్యం, అన్నట్టు పోరాట స్ఫూర్తితోటి పి చందు రాశాడు. అడవి బతులకు సంబంధించినటువంటి దిలావర్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చెంచులు, ఖమ్మం జిల్లా ప్రాంతానికి సంబంధించిన చెంచులు ఏ రకమైనటువంటి జీవనాన్ని జీవించారో దాన్ని ఆయన తెలియజేశారు. కానీ ఇది మొత్తంగా చూసుకుంటే మాకంటే చిన్నప్పటి నుంచి బ్రహ్మనాయుడు, చాపకూటు దాని గురించి మాత్రమే చదువుకున్న చరిత్ర మాది లేదు. ఇక మాకు జోదం అంటే ఒకసారి పంచపాండవులు వస్తారు, జోదాలు ఆడతారు, రాజ్యాలు పోతాయని మాత్రం తెలుసు. కానీ కోడి పంద్యాలు అంటే మాకు మొన్ననే సంక్రాంతి జరిగింది, మొత్తం అందరూ కలిసిపోయారు, మొత్తం ఆంధ్రాకు పోయినరు, అంతా పోయి అక్కడ పోయి లక్షలు, వేలు, కోట్లు పెట్టి పంద్యాలు కాస్తారని తెలుసు.
రాజ్యాలు కూడా కోడి పందాలతో ఉంటాయన్న విషయం మాత్రం పల్నాటి యుద్ధం తర్వాత జరిగినటువంటి తెలిసినటువంటి అంశం. ఏ నెత్తురు లేకుండా, ఏ గుర్రాలు లేకుండా, ఏ ఆయుధాలు లేకుండా, ఏ సైనికులు లేకుండా కోడి పందాలతోటి అక్కడ రాజ్యాన్ని గెలవడం నిజంగా బ్రహ్మనాయుడు చాపకుడు. ఆ సిద్ధాంతం చాలా గొప్పది, కదలడం లేదు. కానీ రాజ్యానికి సంబంధిస్తే చెంచులు ఏం కోరుకున్నారు? బ్రహ్మనాయుడిని కాపాడారు, యుద్ధంలో ఆదుకున్నారు, మీకు నేను సాయం చేస్తానని మాట చెప్పాడు. అవసరమైనటువంటి సందర్భంలో ఆ చెంచులకు సాయం చేయకుండా వెళ్ళిపోయారు. దాంట్లోంచి వచ్చినటువంటి ఒక సాధారణ అడవిలో ఉన్నటువంటి ఒక చెంచు చేసినటువంటి చరిత్రే మనకి ఇక్కడ ఈ కొండమల్లు మొత్తం, ఈ నవల మొత్తం దీంట్లో ఉంటే మనకు నిజంగా ఏ బాహుబలి సినిమాల్లో కూడా చూపించలేని అంశాలు మొత్తం కూడా ఇది చదువుతూ ఉంటే అత్యంత అద్భుతంగా కళ్ళకు కట్టే విధంగా రాయడం, వాళ్ళతో కలిసిపోవడం. నాకు నిజంగా ఈ పుస్తకాలు, ఆవిష్కరణలు ఇవన్నీ రొటీన్గా జరిగిపోయాయి. హరీష్ అన్న విషయంలో కూడా ఏదో గమ్మతైనటువంటి విషయం, నాకు బాగా గౌరవం పెరిగింది. అక్కడికి పోయిన చెంచుల కాడికి వాళ్ళతో కలిసిపోయి అక్కడ పుస్తకాన్ని ఆవిష్కరించి వచ్చింది అమరాబాద్. చాలా నిజంగా ఈరోజు వాళ్ళతో కలిసి ఈరోజు భోజనం చేసిన, వాళ్ళతో కలిసి కాసేపు గడిపినాం. మరి ఆ తల్లి ఏమనుకుంటుందో మేము మాట్లాడే మాటలు, ఆ తండ్రి ఏమనుకుంటున్నాడో తెలియదు. కానీ మీ అందరికీ మీ చరిత్రను మాకు అందించినటువంటి వర్ధల్లి వెంకటేశ్వర్లు గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.